హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాడల సూపు. ఇది చాలా మంచిది. పిల్లలకు అప్పుడప్పుడు వీక్లీ 2 టైమ్స్ పెడితే పెరిగే పిల్లలకు చాలా మంచిది. హైట్ పెరుగుతారు. బ్రెయిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నట్టు. మాటికి జలుబు, జ్వరం ఇట్లాంటివి రావు. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. మునక్కాడలను శుభ్రంగా పొట్టు తీసేసి కడిగి వీటిని మనం ఉడికించుకోవాలి. మునక్కాడలు కొంచెం పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా ఉడికించుకొని, పెసరపప్పు ఎందుకంటే కొంచెం టేస్ట్ని పెంచుతుంది. ఇలా పీల్ తీసేయాలన్నట్టు. అంతా ఇది ఇట్లా మనం ఒక చెంచాతోటైనా లేకపోతే పప్పు గుత్తితోటైనా ఇట్లా అనుకుంటే ఇదంతా పిప్పి వచ్చేస్తుంది. దీన్ని రసంని పక్కకు పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి పోపు వేసుకోవాలి. కరివేపాకు వేసి తర్వాత ఈ పోపులోనే మనము ఈ రసాన్ని వేసేసుకోవాలి. ఒక్క మసిలినాక కొంచెం కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనము హోటళ్ళలో సూప్ లాగా ఇస్తారు కదా, అలా కూడా మనం తాగవచ్చు. పిల్లలకు చాలా మంచిది. అంతే, వేడివేడి అన్నంలో ఈ సూపు వేసుకొని తింటే బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకు జొన్న గటకలు కూడా ఈ సూప్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.